ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు అయిపోయాయి. కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే 1వ తారీఖున సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ కోసం ఇంకా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. ప్రజలు ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఉన్న పార్టీ కంటిన్యూ అవుతుందా లేక మార్పు జరుగుతుందా, కొత్త కూటమి అధికారంలోకి వస్తుందా, ఇలాంటి ఆలోచనలు అంచనాల మధ్య కాస్త ఉత్కంఠతో ఉన్నారు. అయితే ఈలోగానే రకరకాల అంచనాలు, అందులో కొన్నే నిజాలు, అన్నీ వంటింటి అంచనాలు, పడకటింటి అంచనాలే. ఇష్టం వచ్చినట్టు నంబర్లు వేసేసుకుని ఆ నంబర్లను సోషల్ మీడియాలో పెట్టి కాస్త అల్ప సంతోషం, కాస్త ఏదో అంటారు కదా, ఏదో ఆనందం అని, అట్లాంటి ఆనందాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే చివరి నిమిషం వరకు ఆనందాలు పోగొట్టుకోకుండా ఉండడం ఒకటి, రెండవది దింపుడు గల్లం ఆశలు 2, మూడవది క్యాడర్ చేజారిపోకుండా. ఎందుకంటే ఇప్పుడే చేతులు ఎత్తేస్తే కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా ఉంటారు. మొదటి రోజు పోలింగ్ రోజే అసలు మధ్యాహ్నం నుంచి చేతులు ఎత్తేశారు అధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచే బూతుల ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. అక్కడ వచ్చే జనాన్ని కనీసం కన్విన్స్ చేసుకునేవాడు కూడా లేడు. మధ్యాహ్నం తర్వాత గొడవ చేయడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం శ్రేణులు చాలా గట్టిగా ఎదిరించడమే కాదు పరిగెట్టించారు. ఆ పరాభవం నుంచి బయటపడడానికి ఇక నిన్న ఈరోజు దాడులు, నేతల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, బెదిరింపులు, అరాచకాలు ఇవి కంటిన్యూ అవుతున్నాయి. సరే, కొంతమంది పోలీసు అధికారులు ఇంకా ఆ బిస్కెట్ల ప్రేమ పోలేదేమో, ఆ టేస్ట్ మర్చిపోలేదేమో, సహకరిస్తున్నారు. ఆ దాడులు చేసేవారికి, అరాచకాలు చేసే వాళ్ళకి సహకరిస్తున్నారు. ఇవన్నీ గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అండ్ డీజీపీని వెంటనే ఢిల్లీ రమ్మని సమన్ చేశారు. వాళ్ళు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. ఈవినింగ్ దాదాపు గంట సేపు వివరణ ఇచ్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు జరిగిందని వాళ్ళు అడగడం, వీళ్ళేమో ఏముంటుంది చేసింది తెలుసు, ఎలా జరిగిందో తెలుసు, కానీ చెప్పుకోలేని పరిస్థితి, చెప్పరు, బయటికి చెప్పరు. అందుకని వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని ఏదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ బట్ ఈసీ కన్విన్స్ అవ్వలేదని, బహుశా ఈ రాత్రికో రేపో ఒకరిద్దరు ఉన్నతాధికారులు లేచిపోతారని, కొత్త ఆర్డర్లు రాబోతున్నాయనేది తాజాగా మనకు అందుతున్న సమాచారం. ఇది ఒక ఎత్తు. ఇక గడిచిన 3 రోజులుగా మనం చూస్తున్నది ఏంటి, పోలింగ్ ట్రెండ్. పోలింగ్ రోజు 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మనం చూస్తున్న ట్రెండ్ ఏంటి, బూతుల దగ్గరికి ఎక్కిరిసిన జనాలు, ఉద్యమంలా కదిలొచ్చిన ఓటర్లు, ఉప్పినలా వెల్లువెత్తిన ఓట్లు, మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా లక్షలాది మంది తరలిచ్చారు. వచ్చిన వాళ్ళందరూ జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికే వచ్చారు, కూటమిని గెలిపించడానికే వచ్చారు. ఇవే సర్వేలు, ఇవే మాటలు, ఇవే టాక్, ఇదే మూడ్ ఆఫ్ ది స్టేట్ మనం చూసాం. దానికి తగ్గట్టుగానే పోల్ పర్సంటేజ్ కూడా 83%కి వెళ్ళింది. ఇది ఒక రకంగా రికార్డ్. ఇంత పర్సంటేజ్ ఎందుకు వెళ్ళింది అని అంటే వ్యతిరేకత ఉన్నప్పుడే వెళ్తుంది. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం కూడా. సరే, అయిపోయింది. ఈవినింగ్కి కొన్ని అన్అఫీషియల్ సర్వేలు వచ్చినాయి, అన్అఫీషియల్ అంచనాలు వచ్చినాయి, అధికారిక అంచనాలు వచ్చినాయి. బయటికి వెల్లడించకపోయినా ప్రభుత్వానికి చెప్పాల్సిన వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ, చీటీ జరిగిందని. ఇన్ని జరిగినా ఆ ఐప్యాక్ అనే సంస్థ ఒకటి ఉంది కదా, వారికి ఇన్నాళ్ళు వ్యూహరచన చేసిన ఐప్యాక్, సరే వాళ్ళదేదో ఇక ఉద్యోగం అయిపోయింది కాబట్టి వాళ్ళు దుకాణం కట్టేస్తున్నారు. కట్టేస్తూ ముఖ్యమంత్రి గారిని ఏదో గెస్ట్గా పిలిచారు. ఆయన వెళ్ళి వాళ్ళకి ఏదో డ్యూ ఉంది, కాస్త డ్యూస్ చెల్లించేసి గిఫ్ట్లే ఇచ్చినట్టున్నారు. ఇచ్చి ఆ సందర్భంగా మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు ఏమంటారు, మనం ఓడిపోతున్నాం, మీరంతా దరిద్రంగా చేశారు, మీరు చేయబట్టే ఓడిపోతున్నాం అంటారా? అంటారు కదా. అక్కడ పైగా మీడియాకి లీక్ ఇవ్వాలి కాబట్టి కొంత సరే చెప్పుకున్నారు. దేశం షాక్ అవ్వబోతోంది, మొత్తం భారతదేశానికి షాక్ ఇచ్చే ఫలితాలు రాబోతున్నాయి. పోయినసారి వచ్చిన 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అసెంబ్లీ. పోయినసారి వచ్చిన 22 పార్లమెంటు కంటే ఎక్కువ సీట్లు వస్తాయి, పార్లమెంట్ సీట్లు అని చెప్పారు. బాగానే ఉంది, చెప్పడం వరకు తప్పలేదు. చెప్పడంలో
అది ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా అది ఆయన అవసరం. పార్టీ క్యాడర్ని కాస్త ఉత్తేజపరచడం. ఇప్పటికే చాలామంది నీరు గారిపోయారు, చేతులెత్తేసి ఏ పరిస్థితి ఏంట్రా బాబు అని చేతులెత్తేసారు. కొంతమంది అయితే ఆల్రెడీ విదేశాలకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు చెబుతున్నారు అధికార పార్టీ నాయకులు. పోలింగ్లో సాయంత్రం వెళ్ళిపోయేలాగా. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ చాలా ఉంటాయి కదా కథలు. మనం చేసిన పనులే అవతలోడు చేస్తాడు. ఆ రేంజ్లో కాకపోయినా ఒక రేంజ్లో ఉంటాయి కదా. సో ఈ పరిస్థితుల్లో అటువంటి వాళ్ళందరినీ కాస్త బూస్ట్ చేయడానికో లేకపోతే కాస్త మనోస్థైర్యాన్ని నింపడానికో ముఖ్యమంత్రిగా తన బాధ్యతగా, పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతగా ఐపాక్ టీంతో జరిగిన మీటింగ్లో దేశానికి షాక్ ఇవ్వబోయే ఫలితాలు రాబోతున్నాయి అనేది వారు చెప్పిన మాట. దాన్ని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. దాన్ని చూసి సంతోషపడేవాళ్ళు సంతోషపడతారు, లేకపోతే విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, సెటైర్లు వేసేవాళ్ళు సెటైర్లు వేస్తారు. కాకపోతే సెటైర్లు అర్థం చేసుకోలేక ఏదో అనుకుంటారు. ఇలాంటి రకరకాల వీటి మధ్య అసలు ఎందుకు షాక్ ఇస్తుంది దేశం ఎందుకు షాక్ అవుతుంది ఏపీ ఫలితాల మీద? పైగా దేశమంతా జగన్మోహన్ రెడ్డి వైపు ఏమైనా చూస్తుందా? ఎవరి పనులు ఆడికే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో పనులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ పార్టీ పనులు ఆ పార్టీకే ఉన్నాయి. ఇక్కడేం ఊడబొడిచే పరిపాలన ఏం జరగలేదు, లేకపోతే ఇక్కడేమీ అద్భుతాలు సృష్టించే ఫలితాలు జరగలేదు. అంతా విధ్వంసమే తప్ప. అలాంటి రాష్ట్రం కోసం ఎవడు కనీసం జాలి కూడా చూపించేవాళ్ళు లేడు. ఇప్పుడు అభిమానించడం లేకపోతే ఆహా అని అబ్బురపోయే ఆశ్చర్యపోయే విధంగా చూడడం కాదు, కనీసం జాలి కూడా చూపించేవాళ్ళు లేడు ఆంధ్రప్రదేశ్ మీద. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వస్తే షాక్ ఇస్తారా? షాక్ ఏముంటుంది? షాక్ ఏముండదు. ఒకవేళ మార్పు జరిగితే అప్పుడు ఓహో ఆంధ్రప్రదేశ్లో మార్పు జరిగిందా ఓకే అని చెప్పి అప్పుడేమన్నా అనుకుంటారేమో. కానీ అదర్వైజ్ షాక్ ఎందుకు ఇస్తారు? షాక్ ఎవరు ఇంకా జాలి పడతారు. ఈ జనాలకు బుద్ధి లేదురా బాబు అనుకుంటారు. మళ్ళీ ఇదే జరుగుతుంది ఒకవేళ అలా జరిగితే. కానీ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పారా? ఇది కాన్ఫిడెన్సా లేకపోతే మేకపోతే గాంభీర్యమా అనేది చాలా ఇది. పైగా ఆయనకో ఫిగర్ ఉంది. ఫిగర్ అంటే మీరు అనుకునే ఫిగర్ కాదు, ఏదో ఫిగర్ ఉంటుంది ఆయనకి. నంబర్, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయనే నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఫిగర్ అంటారు కదా. మ్యాజిక్ ఫిగర్ అయితే 88. మరి అది 88 కావచ్చు, 58 కావచ్చు, 38 కావచ్చు, 8 కావచ్చు, 18 కావచ్చు, 108 కావచ్చు, 128 కావచ్చు, 158 కావచ్చు, 168 కావచ్చు. అంతే, 178 లేదులే. సో మరి ఇందులో ఏది ఫిక్స్ అవుతుంది, ఏది షాక్ ఇచ్చే ఇది అనేది ఒక మాటలో అయితే ఆయన ఒక మాట విచిత్రంగానే, ప్రశాంత్ కిషోర్కి ఏం తెలియదు అసలు, అంతా మీరే చేశారు, మీ టీం వర్కే అంతా, ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు అని. మరి మీ పార్టీలో కూడా అంతే కదా సార్, మీ టీము, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు, వాళ్ళు చేసింది అంతా మీరు చేశారా? టీం లీడర్గా మీరే చేశారని చెప్పుకున్నారుగా. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు కూడా అంటించారు. మరి ప్రశాంత్ కిషోర్ టీంకి ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇవ్వకుండానే, ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లేకుండానే నడిచిందా? వాళ్ళు చేసిన దరిద్రపు స్ట్రాటజీ అంతా ఆయన డైరెక్షన్ లేకుండానే జరిగిందా? పోనీ మీరే నడిపించుకున్నారు, అది కూడా ఆయనకు డబ్బులు ఇచ్చి మీరు నడిపించుకున్నారు. ఏంటో ఈ వింత మాటలన్నీ వింతగా ఉంటాయి. సో వీటిలో ఏది కరెక్టు, అసలు ఏం జరగబోతోంది, ఈ షాక్ ఇచ్చే వ్యవహారం ఏంటి, ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారు, ఎలా షాక్ ఇవ్వబోతున్నారు, ఆ షాక్ ట్రీట్మెంట్